డాక్టర్ చదువుతున్న సురేష్, మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ మరణించడం గల కారణాలేంటి? అసలు తన హాస్టల్ రూమ్‌లో తెల్లవారుజామున ఏం జరిగింది ఉదయాన్నే? తన తల్లికి ఫోన్ చేసి, "నేను స్నానం చేసి డ్యూటీకెళ్తానమ్మా" అని చెప్పి ఫోన్ పెట్టేసిన సురేష్ అరగంట తర్వాత తల్లికి ఒక ఫోన్ రావడం జరిగింది. "సురేష్ పల్స్ పడిపోయింది. ఇలా హాస్పిటల్‌లో సీరియస్‌గా ఉన్నాడమ్మా" అని ఫోన్ రావడం జరిగిందంట. మరి ఈ అరగంట కాలంలో ఏం జరిగింది? అసలు సురేష్ హాస్టల్‌లో ఏం జరిగిందో తన రూమ్‌కి వెళ్దాం. తన రూమ్‌లో ఏం జరిగింది? అసలు ఆ రూమ్‌లో వస్తువులు ఎలా ఉన్నాయి? అంటే ఆ రోజు సిట్యుయేషన్ ఏంటి? కారణాలేంటి? ఆ డాక్టర్ చదువుకోవడం కోసం వచ్చిన వ్యక్తికి ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగింది? మరి నిజంగా ఆ ఫ్లోర్‌లో అసలు ఏం జరుగుతా ఉంది? ఆర్‌టీవీ మీకు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. మరి సురేష్ హాస్టల్ రూమ్ నెంబర్ 417లో అసలు ఏం జరిగింది? చూద్దాం పదండి. రైట్, మనం విజువల్‌లో చూస్తున్నాం. ఒక సీసీ కెమెరా లిఫ్ట్‌లో అయితే ఒక సీసీ కెమెరా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉండడం జరుగుతా ఉంది. మరి బయట ఎన్ని కెమెరాస్ ఉన్నాయి? మొత్తం కూడా ఈ పాత బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ అంటే నిజాం కాలం నాటి కట్టిన బిల్డింగ్ ఇది. మరి ఇందుకి బిల్డింగ్‌కి 2, 3 వైపుల నుంచి కూడా మెట్లు ఉండడం జరుగుతా ఉంది. మరి లిఫ్ట్ మాత్రం ఒకటే ఉంది. మరి ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది? మరి బయట కెమెరాస్ పోలీసులు పరీక్షిస్తున్నారా లేదా? దానికి గల కారణాలేంటి? అసలు మరణానికి గల కారణాలేంటి? ఎగ్జాక్ట్ మనం 4th ఫ్లోర్‌కి వచ్చాం. మరి సురేష్ మరణానికి గల కారణం ఆ రోజు ఆ రూమ్‌లో అసలు ఏం జరిగింది? ఆ సిట్యుయేషన్ అసలు ఏం జరిగింది? మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ రూమ్‌లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మనం ఏవైతే చూస్తా ఉన్నామో రైట్, మనకి ఎంట్రన్స్‌లోనే ఒక సీసీ కెమెరా కనిపిస్తా ఉంది. ఈ సీసీ కెమెరా ఒకటే ఉంది ఈ ఫ్లోర్ మొత్తం కూడా. ఒక్క ఫ్లోర్‌కి ఒకటే సీసీ కెమెరా ఉందంట. ఒక ఫ్లోర్‌కి ఒకటే కెమెరా. అంటే అటు సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి స్టెప్స్ ఎక్కితే గనక ఇవన్నీ కూడా కనపడదు. ఒకసారి అటు కూడా వెళ్ళి అసలు రూమ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, మనం ప్రెజెంట్ సురేష్ ఉన్న రూమ్ దగ్గరికైతే వెళ్దాం. అక్కడున్న సిట్యుయేషన్ ఏంటి? మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నీ కూడా రూమ్స్ చూడొచ్చు. మొత్తం కూడా ఇదంతా కూడా అట్మాస్ఫియర్ కూడా అంతే దారుణంగా ఉంది. ఒక గవర్నమెంట్ హాస్టల్ ఇలాగా నడిపేది అన్నట్టు కనిపిస్తోంది. మొత్తం కూడా పావురాలు, వాటి వేసే గార్బేజ్ కావచ్చు, ఇవంతా చెత్తలో ఒక దుర్గంధమైన వాసలో మార్చరీ స్మెల్‌లో ఇదంతా హాస్టల్ అయితే ఉండడం జరుగుతుంది. మరి సురేష్ ఉన్న రూమ్ ఎలా ఉందో సిట్యుయేషన్, అక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి. రైట్, ప్రస్తుతం సురేష్ ఉంటున్న హాస్టల్ పీజీ ఏదైతే ఉందో దాని లోపల మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఉస్మానియా హాస్పిటల్‌లో వారు చదువుకుంటున్న పీజీ హాస్టల్ 4th ఫ్లోర్‌లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఫ్లోర్ నెంబర్ 17. ఇదే రూమ్‌లో నివాసం ఉండేవాడు సురేష్. ఇదే రూమ్‌లో తోటి విద్యార్థులు ముగ్గురితో పాటు ఇక్కడే ఉండేవాడు. నివాసము ఉంటూ ఇక్కడనే ఉండి తన విధులు నిర్వహించుకునేవాడు. ఇదంతా చూస్తా ఉన్నాం. మొత్తం కూడా చిందరవందరగా పడిపోయిన వస్తువులన్నీ కూడా ఎక్కడ పడేసి ఉండడం జరుగుతూ ఉన్నాయి. తోటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం సిట్యుయేషన్‌లో భయాందోళనకు గురవుతా ఉన్నారు. మనం ఆర్‌టీవీ స్క్రీన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చూస్తా ఉన్నారు. సురేష్ మొన్న ఇంటికి వెళ్ళి సుమారుగా ఈ వర్క్ ప్రెషర్ పడలేక, తోటి విద్యార్థులు కావచ్చు, వీరు సీనియర్లు చేసిన ర్యాగింగ్‌ని తట్టుకోలేక, ఇటు హెచ్ఓడీలు, ఫ్యాకల్టీలు కూడా అదే విధంగా టార్చర్ పెడుతున్నారని బాధపడిన సురేష్ 2 నెలల పాటు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ తిరిగి వచ్చి రాత్రి వేళ 8 గంటలకు కూడా తల్లికి కాల్ చేసి మాట్లాడాడంట. "అమ్మా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతానని" భరోసా ఇచ్చాడంట, నేను మాట్లాడతానని. ఆ తర్వాత తెల్లవారుజామున లేచిన తర్వాత కూడా "నేను వెళ్తానమ్మా విధుల్లోకి, స్నానం చేసే వెళ్తానని" చెప్పిన సురేష్ ఇప్పుడు "స్నానం చేసి వెళ్తాను, నేను ఎలాగే వెళ్ళను" అని తప్పిన సురేష్ 8 గంటల తర్వాత ఏదైతే 8:30, 9 గంటల సమయానికి ఉదయం ఫోన్ రావడం జరిగింది ఆ తల్లికి. ఫోన్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఫోన్ చేసి, తన సెకండరీ చదువుతున్న అమ్మాయి ఫోన్ చేసి "సురేష్ ఇక లేడు, సురేష్‌కి ఏదో అయింది, పల్స్ పడిపోతుందని" చెప్పారంట. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా మార్చరీల దగ్గరలోనే ఉన్నాం. మనకి కంచి హైకోర్టు కనిపిస్తూ ఉంది. కింద అంతా కనిపిస్తూ ఉంది. మార్చరీలో వచ్చే స్మెల్ అంతా కూడా ఈ రూమ్‌లోకి అంతే దారుణంగా వస్తూ ఉంది. మనం ఇక్కడి నుంచి మార్చరీ ఏదైతే సురేష్ మార్చరీ మనం అక్కడ విజువల్‌లో చూస్తా ఉన్నాం. ఇక్కడే కూర్చొని వంట చేసుకొని, ఇక్కడే తింటూ, ఇక్కడే ఉండే సురేష్ ఈరోజు ఇక్కడి నుంచి రోజు ఆ మార్చరీని ఉన్న సురేష్ ఈరోజు అదే మార్చరీకి చేరుకోవడం చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఆ తల్లి కన్నీరు ఎవరు తీర్చలేరు ఆ లోటుని. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఆ మార్చరీలో డ్యూటీ చేస్తూ ఉంటారు, ఇక్కడ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చూసినప్పుడు అంతా కూడా ఏదైతే సిట్యుయేషన్ రోజు వారు అనుకుంటూ ఉంటారో అదంతా కూడా ఇక్కడ అతని కళ్ళ ముందు ఇదంతా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఇదంతా కూడా వీళ్ళ నిఖిల్ సంథింగ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీరి తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ ఇదే రూమ్లో షేర్ చేసుకునేవారు, ఇదే రూమ్లో ఉండేవారు వారందరూ కూడా. కానీ ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఇటు ఒక బలమైన ఆయుధం కత్తితో కానీ చేతులు కోసుకున్నట్టు లేదు.
అటు విధంగా ఉరికి దానికి ఆనవాళ్ళు ఫ్యాన్లు కూడా అంతే నార్మల్గా తిరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏ విధమైన ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. మొత్తం కూడా సాధారణంగా ఉన్నాయి. ఇక్కడ సురేష్ సంబంధించిన ఒక ఐడి కార్డు లెర్నీ 360 ఫర్ యూ టు ప్రాక్టీస్ డాక్టర్ కాత్రావత్ సురేష్ కుమార్ అతనికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక ఐడి కార్డ్ సంబంధించిన మనకు విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇదైతే అతను వినియోగించిన కార్డు రోజువారీ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు అతను వినియోగించిన కార్డు ఏదైతే చూస్తూ ఉన్నామో అదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. చదువుకుందాం, భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, మనం ఒక సర్జరీని కావాలి మనం ఎన్నో కష్టాలు పడి ఒక సీట్ తెచ్చుకున్నాడు. సరే ఫ్రీ సీటో పెయిడో అది వేరే విషయం. నీకు పదే ఫ్రీ సీట్ వచ్చిందిరా, ఫ్రీ సీట్ గాడివి అని ఇలా పదే అతను రోజు హింసించేవారంట. వారు విధుల్లోకి వెళ్ళాల్సిన పనులకు కూడా సురేష్నే పంపించేవారంట. వారు వెళ్ళాల్సిన పనులకు కూడా సురేష్నే పంపిస్తూ పలుమార్లు వాళ్ళు చేయాల్సిన పనిని కూడా సురేష్కి కేటాయించి చేయకపోతే దారుణంగా సురేష్ చదివే పుస్తకాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో, అతను చదువుతున్న పుస్తకాలు కావచ్చు, అతను వాడుతున్న వస్తువులు అన్నీ కూడా ఈరోజు సురేష్ లేడు అన్న విషయాన్ని అందరినీ కూడా కలవరపరుస్తూ ఉంది. మరి సురేష్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడు, తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ అతను ఇంజెక్షన్ ఎందుకు తీసుకుంటాడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంజెక్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సురేష్ వాడిన వస్తువులు స్టెతస్కోప్ కూడా ఇక్కడే ఉంది. సురేష్ వాడే వస్తువులు స్టెతస్కోప్, రోజు వాడిన స్టెతస్కోప్ ఇక్కడే ఉంది. ఆ మెడిసిన్ సంబంధించి కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొన్ని ప్యాకెట్స్ కానీ మెడిసిన్ సంబంధించిన విజువల్స్ అన్ని కనపడుతూ ఉన్నాయి. మరి నిజంగా సురేషే ఈ మెడిసిన్ తీసుకున్నాడా, లేకపోతే ఎవరైనా బలవంతంగా ఈ రూమ్లోకి వచ్చి సురేష్ పై దాడి చేసి అతనికి ఏదైనా ఇంజెక్షన్స్, ఏదైనా రసాయనాలు, కెమికల్స్ ఇచ్చారా? ఎందుకంటే ఈ రూమ్ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఎక్కడికక్కడ వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయి ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. రూమ్ మొత్తం కూడా చిందరవందరగా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందర కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ పడిపోయి ఉన్నాయి. చెప్పులు ఒక దగ్గర, టీషర్ట్స్ కానీ, బట్టలు, ఇవన్నీ ఫ్యాన్స్ అలాగే తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా చిందరవందర కనిపిస్తున్న సిచ్యువేషన్ అంతా కూడా చిందరవందర. అంటే ఇక్కడ వస్తువులు అక్కడ మనకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక దుమ్మి జరిగినప్పుడు, కొట్లాట అయినప్పుడు ఎలాగైతే సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. వస్తువులన్నీ వస్తువులు అటు పడిపోయి ఉన్నాయి. మరి నిజంగా సురేష్ ఆ ఇంజెక్షన్స్ తనను తీసుకొని మరణించాడా, లేదా అతనిపై కొంతమంది సీనియర్లు ఏదైనా విషప్రయోగం చేసి బలవంతంగా అతనిపై రాత్రిపూట ఏమైనా దాడి చేశారా? ప్రస్తుతం మనం సురేష్ వాడిన వస్తువులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా వస్తువులు ఇలా సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అన్నీ కూడా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మరి ఆ సురేష్ కారణాలు ఏంటి? ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం రాబోతూ ఉంది? ఇటు స్టూడెంట్ యూనియన్ లీడర్స్తో పాటు బయట నుంచి వచ్చిన స్టూడెంట్ లీడర్స్తో కానీ మిగతా తల్లిదండ్రులు కూడా ఇక్కడ పోస్ట్ మార్టం ఇక్కడి డాక్టర్లకు చేయకూడదు, సెంట్రల్ నుంచే పిలవండి, ఇక్కడ డాక్టర్లతో మీద మాకు నమ్మకం లేదు అంటూ పదే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ డాక్టర్లే సురేష్ని టార్చర్ చేశారు, ఇక్కడ సీనియర్లే టార్చర్ చేశారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్ల మీద మాకు నమ్మకం లేదు అంటూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఏ కారణంతో సురేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు? ఏ కారణంతో సురేష్ మరణానికి గల కారణాలు ఏంటి? ఆ సీనియర్స్ ఎవరు? ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంది. ఆ సీనియర్ పేర్లు చెప్పు నాన్న, ఆ పేర్లు చెప్పు, ఆ డాక్టర్ ఎవరు అని ఆ తల్లి ఎన్నోసార్లు అడిగిందంట. కానీ అమ్మ వద్దు, ఆ పేర్లు వద్దు, గొడవలు అయిపోతాయి, మళ్ళీ ఎందుకు అనవసరమైన గొడవలు నేను చెప్పను, నేనే సాల్వ్ చేసుకుంటానమ్మా అని కూడా చెప్పాడంట పదే. ఇప్పుడు ఆ పేర్లు గతంలో చెప్పున్నా కూడా ఆ తల్లి ఇప్పుడు పోలీసులకు ఆ పేర్లు చెప్తే ఆ నిందితులని ఇప్పుడు పట్టుకునేవాళ్ళు. సురేష్ ఎందుకులే కాలేజ్ గొడవ ఇంటి వరకు అని మనసులోనే దాచుకున్నాయి. ఇప్పుడు మరి బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఆ అరగంట సమయంలో పొద్దున తల్లి మాట్లాడిన అరగంటకి ఫోన్ వచ్చింది, కొడుక్కి ఇలా అయిందని. ఈ అరగంటలో ఏం జరిగింది? చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఏమీ ఇక్కడ కనిపించట్లేవు. ఇక్కడ కూడా ఈ లైన్లో సీసీ కెమెరాలు కనిపించడం లేదు. మొత్తం కూడా ఒక పాడుబడ్డ భవనం, నిర్మానుషంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఇటు ఒక సైడ్ గర్ల్స్ హాస్టల్, మరోవైపు బాయ్స్ హాస్టల్, రెండు వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి. రెండు సైడ్లు ఇటు బాయ్స్ అటు గర్ల్స్లో కనిపిస్తూ ఉంది. మరి
ఇక్కడ ఒక సీసీ కెమెరా లేదు, మరి ఒక విజువల్స్ లేదు, ఒక ఐడెంటిఫై చేయడానికి ఏ కారణాలు లేవు. మరి ఏ కారణంతో ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు, ఆ సీనియర్స్ ఎవరనేది ఎలా పట్టుకుంటారు? సురేష్ విద్యార్థి డాక్టర్, ఒక డాక్టర్ మరణానికి కారణాలు ఏంటి? ఆ మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది, సురేష్ రూమ్ని కానిచ్చు, ఇదంతా కూడా మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. చూస్తున్న మీకేమనిపిస్తుంది? సురేష్ మరణానికి గల కారణాలు ఆ ఫ్రెండ్స్ బలవంతంగా సురేష్ని ఏదైనా చేశారా, లేకపోతే సురేష్ ఆ టార్చర్ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడా, సొంతంగా ఇంజెక్షన్ తీసుకున్నాడని ఒకసారి, తీసుకోలేదని ఒకసారి, క్వశ్చన్స్ అని రేజ్ అవుతా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తూ ఉంది? సురేష్ మరణానికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? అంటే చూస్తున్న మీ కథనం ప్రకారం, మీకు చూపించిన విజువల్ ప్రకారం మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.